నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలంగాణలో జనసేనకు తొలి అడుగు పడిందన్న పవన్ కళ్యాణ్. ఒక కార్పొరేటర్, ఒక కౌన్సిలర్ స్థానం గెలవడంపై హర్షం. ఇచ్చాపురంలో డయాలసిస్ యంత్రాలు లేవన్న పోస్టుపై లోకేష్ స్పందన. కొత్త కేంద్రాలు మంజూరు చేయాలని మంత్రి సత్యకుమార్కు విజ్ఞప్తి. వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకపోవడం దుర్మార్గమన్న కొల్లు. ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోయారని ఎద్దేవా. రాంగ్ రూట్లో వస్తున్న బైక్ను ఢీకొట్టిన బొలేరో. 2 మృతి. తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు. శంకరుడి నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు. తెలంగాణలో ఉద్భవించిన జనసేనకు కౌన్సిలర్ విజయలక్ష్మి రూపంలో ఆ గడ్డపై తొలి అడుగు పడిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 332 చోట్ల పోటీ చేసిన జనసేన ఒక కౌన్సిలర్ స్థానం, ఒక కార్పొరేటర్ స్థానం దక్కించుకుందని తెలిపారు. నేరేడుచెర్ల మున్సిపాలిటీలో శ్రీమతి ఆరూరి విజయలక్ష్మి, మంచిర్యాల కార్పొరేషన్లో శ్రీ అగ్గు సాగర్ విజయం సాధించి భవిష్యత్తు ప్రస్థానానికి బలమైన పునాది వేశారని కొనియాడారు. ఇరువురికి పవన్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. మహావృక్షమైన చిన్న విత్తు నుంచే నేల పొరలను చీల్చుకొని మొలక వేస్తుందని, విశ్వ విజేత కూడా తల్లి గర్భంలో అణువంతే ఉంటాడని, అలాగే కోటి రతనాల వీణ తెలంగాణలో జనసేన విజయ ప్రయాణం లేలేత అడుగులతో మొదలైందని తెలిపారు. జనసేన తెలంగాణ వీర మహిళలు, జన సైనికులు, నాయకులకు అభినందనలు తెలిపారు. పోరాట పటిమ, సంస్కృతి, సంప్రదాయాలు, శక్తి, సాహితీ సౌరభాన్ని అణువణువు నింపుకున్న తెలంగాణ నేలతల్లికి హృదయపూర్వక పాదాభివందనాలు అని ఒక ప్రకటన విడుదల చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గ కిడ్నీ బాధితులకు సరిపడా డయాలసిస్ కేంద్రాలు లేవంటూ ఎక్స్లో ఓ వ్యక్తి చేసిన పోస్టుకు మంత్రి లోకేష్ స్పందించారు. యంత్రాల కొరతతో 40 కిలోమీటర్ల దూరం వెళ్లి ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందని ప్రవీణ్ అనే వ్యక్తి లోకేష్కు తెలియజేశారు. కిడ్నీ బాధితుల ఇబ్బందులు తీర్చేలా ఇచ్చాపురం, కవిటి, సోంపేటలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఎక్స్ ద్వారా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ని లోకేష్ కోరారు. ఈ పోస్టుపై స్పందించిన మంత్రి సత్యకుమార్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కొత్తగూడెం ఫ్లైఓవర్పై జరిగిన ప్రమాదంలో 2 మృతి చెందారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న బొలేరో రాంగ్ రూట్లో వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో సుబ్బరాయపురానికి చెందిన రాజశివకృష్ణ, చిన్నారి అక్కడికక్కడే చనిపోయారు. మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఒడిషా ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ సహా 7గురికి గాయాలయ్యాయి. ఒడిషాలోని జగదల్పూర్ నుంచి విశాఖకు వెళ్తోన్న బస్సు తెల్లవారుజామున సాలూరు బైపాస్ రోడ్డు వద్ద స్టీరింగ్ లాక్ అవడంతో అదుపు తప్పి బోల్తా పడిందని డ్రైవర్ తెలిపారు. ఘటన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. క్షతగాత్రులను సాలూరు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విజయనగరానికి తరలించారు. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి అదృశ్యమైన భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి చెందాడు. ఈ విషయాన్ని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. బెంగళూరుకు చెందిన సాకేత్ బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. ఈ నెల 9 నుంచి అతడు కనిపించకుండా పోయాడు. చివరిసారిగా క్యాంపస్కు దగ్గరగా ఉన్న లేక్ అంజా సమీపంలో కనిపించినట్లు నిర్ధారించారు. సాకేత్ స్నేహితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా అతడి పాస్పోర్ట్, ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ను పార్క్ హిల్స్ అనే ప్రాంతంలో అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే అక్కడ అతడి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. సాకేత్ మృతిపై విచారం వ్యక్తం చేసిన శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో సాకేత్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొంది.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో బీచ్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరుగుతోంది. పాకాల బీచ్ ఫెస్టివల్కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో సాగర తీరం జనసంద్రమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాకాల బీచ్ ఫెస్టివల్ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, కలెక్టర్ రాజబాబు కలిసి ప్రారంభించారు. ఫెస్టివల్లో హెలీ రైడ్, మోటార్ సైకిల్, బోట్ రైడింగ్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు వంటివి ఏర్పాటు చేశారు. మన ప్రాంతాల్లో ఇటువంటి బీచ్ ఫెస్టివల్స్ అని నా రాజకీయ జీవితంలో చూడలేదు. దాదాపు 35 సంవత్సరాలుగా కూడా దీనికి చాలా ఈవెంట్స్ పెట్టారు. ఇప్పుడే హెలికాప్టర్లో కూడా మేము కూడా రైడ్ చేసి రావటం అనేది, అందరికీ అన్ని వసతులు ఏర్పరచాలి, ప్రతి ఒక్కరూ ఆనందపడేదానికి బీచ్కి వచ్చాం మనం. ఈ బీచ్లో వచ్చిన తర్వాత పొద్దున్నీ సాయంత్రం వరకు ఆహ్లాదకరంగా కూడా గడపాలనే ఉద్దేశంతో ఇవాళ 14, రేపు 15వ తారీఖు ఎక్సలెంట్గా కూడా చేశారు. మన ప్రాంతాల్లో ఇటువంటి బీచ్ ఫెస్టివల్ లేదు. దీనిని ప్రతి ఒక్కరు కూడా దీనిని ఆదర్శంగా తీసుకొని ఇటువంటి బీచ్ ఫెస్టివల్స్ కూడా రాబోయే రోజుల్లో వారి ప్రాంతాల్లో కూడా పెడితే కూడా ప్రజలకి అన్ని వసతులు ఇవ్వగలిగిన వారు అవుతాం. పాకాల బీచ్ ఫెస్టివల్స్ జరుపుతున్నాం 14, 15వ తేదీ. చాలా గొప్పగా జరుగుతున్నాయి. ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన ఉంది. చాలా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, మోటరింగ్, అదేవిధంగా హెలీ రైడ్స్, ఇవన్నీ కూడా విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో ఒక వండర్ఫుల్ బీచ్ని తయారు చేసుకోవాలి. కాబట్టి ప్రజలు దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. విస్తృతంగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క టూరిజం యాక్టివిటీని, ఈ బీచ్ని ప్రమోట్ చేసి అందరూ సహకరించాలి. పాకాల బీచ్ ఫెస్టివల్ని మనం ప్రారంభించాము. అనూహ్యమైన స్పందన ఉంది. ఇప్పుడే ఆల్మోస్ట్ మొత్తం బీచ్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. ఆల్ యాక్టివిటీస్ అన్ని కూడా అమ్యూజ్మెంట్ యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్ అండ్ హెలీ రైడ్ కూడా ఇప్పుడు జరిగింది. ఎంపీ గారు, ప్రముఖులందరూ కూడా వెళ్ళారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది పాకాల ద బెస్ట్ బీచ్ ఇన్ ది డిస్ట్రిక్ట్. అట్ ద సేమ్ టైం దీన్ని బాగా ఫోకస్ చేయాలి, ప్రజలందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అనూహ్యమైన స్పందన ఉంది. ఈవినింగ్ కూడా ఇంకా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. 1,50,000 మంది భక్తులు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వస్తారన్న అంచనాతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదంగా ఇస్తున్నట్లు చెప్పారు. 2,500 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలు, 30 డ్రోన్లతో నిరంతరం భక్తుల భద్రతను పర్యవేక్షిస్తున్నామంటున్న కలెక్టర్ కృతికా శుక్లాతో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి. పల్నాడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో కలెక్టర్ కృతికా శుక్లా గారు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. దాదాపు లక్షలాది మంది వచ్చే జనానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్తున్నారు. అడంగా చెప్పండి, శివరాత్రి వేడుకలకు లక్షలాది మంది తరలి వచ్చే అవకాశం ఉంది కోటప్పకొండకి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? మహాశివరాత్రి సందర్భంగా శ్రీ త్రికోటేశ్వర స్వామి టెంపుల్లో అన్ని అరేంజ్మెంట్స్ ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది. 1.5 lakh భక్తులు వస్తారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరిగింది. భక్తులకి క్యూ లైన్స్, వాళ్ళ కోసం షటల్ బస్సెస్, కింద ఘాట్ రోడ్ నుంచి పైకి తీసుకురావడానికి 120 షటల్ బస్సెస్ పెట్టడం జరిగింది. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్, బటర్ మిల్క్స్, మొబైల్ టాయిలెట్, శానిటేషన్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక లడ్డు ఉచిత ప్రసాదంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఘాట్ రోడ్ కాబట్టి పార్కింగ్లో పీక్ టైమింగ్స్లో ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ జరగకుండా చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు 3,500 పైన పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నర్సరావుపేట నుంచి వచ్చిన వాళ్ళకి, చిలుకలూరుపేట నుంచి వచ్చిన వాళ్ళకి స్పెషల్ బస్సెస్ కూడా 600 పైన స్పెషల్ బస్సెస్ కూడా కనెక్టివిటీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రబల్ కూడా రాత్రి నుంచి ఎక్కువ అక్కడ ఆ ఏరియాలో రష్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళు ఏమేమి పాటించాలి అది వాళ్ళ నుంచి కూడా అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంటుంది, కొండ మీద కావచ్చు, మార్గంలో కావచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రతి సంవత్సరం మనకి ఆ పీక్ టైమింగ్స్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కిందనే ఆపడం జరుగుతుంది. పైన ఏ ప్రైవేట్ వెహికల్ కూడా అలౌ చేయట్లేదు. ఓన్లీ షటిల్ బస్సెస్, ఆర్టీసీ షటిల్ బస్సెస్ ఏమున్నాయి 120 ఈసారి పెట్టడం జరిగింది. దీంతో పాటు జనరల్ పార్కింగ్ ఏరియాస్ కూడా 4 చోట పెట్టడం జరిగింది. ఒకే చోట కాకుండా 4 చోట పెట్టి జనాల్ని వేరే వేరే చోట హోల్డింగ్ ఏరియాగా పెట్టుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ నేరో రోడ్స్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ జామ్ ఆ పీక్ టైమింగ్స్లో జరగకుండా చూసుకోవడానికి రూట్ మ్యాప్స్ వేరే వేరే వైపు నుంచి ఒకే రోడ్ కాకుండా 4 రూట్స్ నుంచి ఈసారి రూట్ మ్యాప్ ప్లాన్ చేయడం జరిగింది. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చోరీలు కానీ, దొంగతనాలు లేదా అనూహ్య ఘటనలు జరిగే అవకాశం ఉంది. అంటే సీసీ కెమెరాలు ఏర్పాట్లు ఏం చేశారా? ఆ చర్యలు ఎలా ఉన్నాయి?
సో ఈసారి కొండపైన 100 పైన సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కంట్రోల్ రూమ్ కూడా ఫీడ్ అన్నీ ఒకే చోట వచ్చేటట్టుగా పోలీస్ సూపర్విజన్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా కింద కూడా పార్కింగ్ ఏరియాస్లో వెహికల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా అదే రకంగా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు డ్రోన్ ఫుటేజ్ కూడా ఎక్కువ మన ఘాట్ రోడ్ ఏరియాలో లేదా రూట్స్లో కింద ఉన్న రూట్స్లో ఎక్కువ స్ట్రెచ్ ఉంటాయి కాబట్టి డ్రోన్ ఫుటేజ్ కూడా పెట్టడం జరిగింది. ఈవినింగ్ నుంచి లేట్ నైట్ వరకు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి 10 లక్షల కింద ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా మొబైల్ సిగ్నల్స్ కూడా ఎక్కువ మంది ఒకే చోట ఉంటే మొబైల్ సిగ్నల్స్ కూడా రాదు కాబట్టి దానికి తగ్గట్టుగా మొబైల్ టవర్స్ కూడా ఈసారి పెట్టడం జరిగింది. ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, జనరేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఫైర్ సేఫ్టీ, మెడికల్ క్యాంప్స్ కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. సామాన్య భక్తులకి త్రికటేశ్వర స్వామి దర్శనం బాగా జరిగేలా, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కనీస వసతులు అన్నీ కూడా అందరికీ అందేలాగా ఎన్ని ఏర్పాట్లు చేసి తీసుకున్నామని కూడా కలెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దీపారాధన చేశారు. విశాఖ నక్కవానిపాలెం ఉమా నీలకంఠేశ్వర ఆలయం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. పిఠాపురంలో పాదగయ క్షేత్రానికి భక్తజనం పోటెత్తారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గర్భాలయ ప్రధాన ద్వారాన్ని వేద పండితులు తెరిచారు. కుక్కుటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం ముక్తేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దేవస్థానం అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ముమ్మిడివరంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, కుండలేశ్వరం శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి, ముమ్మిడివరం శ్రీ ఉమా సూరేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అభిషేకాల్లో పాల్గొన్నారు. ఆలయాల వద్ద విద్యుత్ దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్యూ లైన్లలో ఉన్న చంటి పిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఆలయాల్లో రుద్రాభిషేకాలు, లక్షపత్రి పూజలు చేపట్టారు. యానాంలో మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే గోదావరి తీరాన ఉన్న మహాశివలింగం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి రాజరాజేశ్వరుని ఆలయానికి చేరుకున్నారు. భక్తులు సమర్పించిన పాలు, పెరుగు, సుగంధం, విభూది, పూలతో అర్చకులు మహాలింగానికి అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భోళా శంకరుని నామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. శివరాత్రి మహోత్సవాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్రాక్షారామ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినం గోదావరి తీరం ఆధ్యాత్మిక వైభవంతో విరాజిల్లుతోంది. గోదావరి తీరమంతా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. రాజమహేంద్రవరంలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు విశేష సంఖ్యలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇంకా రాజమహేంద్రవరం వద్ద పుష్కర్ ఘాట్, అట్లాగే కోటిలింగాల ఘాట్తో పాటు 11 ఘాట్లు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ పూర్తి స్థాయిలో రద్దీ కొనసాగుతోంది. ఉమా మార్కండేయ స్వామి, ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు నగరంలోని పలు ఆలయాల్లో భక్తులు పూర్తి స్థాయిలో ఆలయాలకు బారులు తీరి తరలి వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో ఉన్నాం.
12వ శక్తిపీఠం మాణిక్యాంబ సమేత ద్రాక్షారామ భీమేశ్వరుడి దర్శనానికి తెల్లవారుజాము నుంచే అశేష భక్తజనం తరలివచ్చారు. బిందు తీర్థంతో గోదావరి పుష్కరిణిలో సప్త గోదావరిలో స్వామివారికి అభిషేకాలు జలాలు తీసుకొచ్చి అభిషేకం సమర్పించారు. ఆ తర్వాత విశేష పూజల తర్వాత భక్తుల దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు అర్చనలతో ఆలయం అంతా శివనామ స్మరణతో మారుమవుతోంది. భోగలింగేశ్వరుడు స్వామివారిని దర్శించుకుంటే సకల భోగభాగ్యాలు కూడా కలగజేస్తారనేది కూడా భక్తుల విశ్వాసం. పంచారామ క్షేత్రాల్లో దివ్యమైనదిగా ఇక్కడ ద్రాక్షారామ క్షేత్రం వెలుగొందుతోంది. అట్లాగే సమీపంలోనే గౌతమి గోదావరి తీరంలోని కోటిపల్లి ఉమా ఛాయా కోటిలింగేశ్వర స్వామివారు అక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. గౌతమి గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆ తర్వాత వారంతా కూడా ద్రాక్షారామ క్షేత్రానికి తరలివస్తున్నారు. అలాగే కోనసీమ జిల్లాలోనే ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్ళలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, అలాగే పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి కూడా దర్శనానికి భక్తులు బారుతీరారు. కాట్రేనికోన మండలంలోని సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు వైభవంగా నిర్వహించుకునే మగసాని తెప్పలో కూడా అక్కడికి కూడా భక్తులు సముద్రంలో పడవల ద్వారా వెళ్ళి పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాలభైరవ క్షేత్రంలో విశేష పూజలు, అక్కడ శివార్చనలతో మా తీర ప్రాంత గ్రామం సముద్రంలో ఉండే మగసాని తెప్పలో కూడా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. కొత్తపేటలోని ఉమా కొప్పు లింగేశ్వర స్వామి, అట్లాగే పలివెల క్షేత్రంలో కూడా అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. మందపల్లి మందేశ్వర స్వామి, అలాగే ముక్తేశ్వరంలోని ముక్తికాంత క్షమేత క్షణముక్తేశ్వర స్వామి ఆలయానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగాను ఆలయాలన్నీ కూడా ప్రముఖ ఆలయాలతో పాటు గ్రామాన ఉన్న శివాలయాల పెద్ద సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామిని దర్శించుకుంటున్నారు. విశేష సంఖ్యలో అర్చనలు అలాగే అభిషేకాలు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోనే మరో పుణ్యక్షేత్రం, ప్రముఖమైన క్షేత్రంగా 10వ శక్తిపీఠం పురోహితిగా అమ్మవారు, అలాగే కుక్కటేశ్వర స్వామి ఆలయానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అక్కడ పాదగాయ క్షేత్రంలోని పుష్కరిణిలో స్నానాలు ఆచరించి కుక్కటేశ్వర స్వామికి అభిషేకాలతో తెల్లవారుజాము నుంచి వచ్చారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా రాత్రి పెద్ద సంఖ్యలో పిఠాపురం క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అట్లాగే ఏలేశ్వరంలో స్నానాలు ఆచరించి ఏలేశ్వరంలోని శివాలయంలోను, అట్లాగే పోలవరం జిల్లా రంపచోడవరంలోని రంప శివాలయంలోనూ కూడా భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడ దర్శనానికి బారులు తీరుతున్నారు. ఇంకా రాత్రి అయ్యే కొద్దీ ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత మహాశివరాత్రి పర్వదినం తిది ఉండటంతో రాత్రికి పెద్ద సంఖ్యలో ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడనున్నాయి. ఆ మేరకు దేవాదాయ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కోనసీమ జిల్లాతో పాటు తూర్పుగోదావరి, కాకినాడ, అట్లాగే పోలవరం జిల్లాలోని రంప చోడవరం కేంద్రంగాను అన్ని ఆలయాలకు భక్తులు బారులుతీరారు. గోదావరి తీరమంతా కూడా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివనామ స్మరణలతో ఆయా క్షేత్రాలను దర్శించుకొని శివరాత్రి పర్వదినంలో ఆధ్యాత్మికంగా తరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ వాళ్ళ మహాశివరాత్రి పర్వదిన శోభ వెల్లివిరుస్తోంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, ద్రాక్షారామ క్షేత్రం నుంచి. కృష్ణా జిల్లా యనమల కుదురులో శివరాత్రి మహోత్సవాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ యనమల కుదురులోని రామలింగేశ్వర ఆలయం తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడుతుంది. గత ఏడాది కంటే కూడా అదనంగా భక్తులు తరలి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ కోలనాల నుంచి, వివిధ వీధుల నుంచి కూడా భక్తులు రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచే కొండపైకి చేరుకునేందుకు వివిధ వాహనాల ద్వారా చేరుకుంటున్నారు. చూడొచ్చు మనం రామలింగేశ్వర స్వామి, పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచి పోటెత్తుతున్నారు. ఇవాళ అయితే ఉదయం నుంచి కూడా దర్శించుకుంటున్నారు. రామలింగేశ్వరుని దర్శించుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయని, ఆ కరుణా కటాక్షాలు తమపై ప్రసరిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే పిల్ల పాపలతో పాటు
మహిళలు, చిన్నారులు మొత్తం అందరూ కూడా శివరాత్రి పర్వదినాన్న స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. యనమల కుదురు అనే పేరు కూడా 1000 మునుల కుదురు అనేది పురాణాల ప్రకారం చెప్తున్న మాట. ఆ తర్వాత ఇది వ్యవహారికంలో యనమల కుదురుగా మారింది. 1000 మునులు ఇక్కడ తపస్సు చేశారని, వారి తపస్సు ఫలించి పరశురాముడు ప్రత్యక్షమయ్యాడని, ఇక్కడ రామలింగేశ్వర స్వామిని పరశురాముడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఇక్కడ ఒక్కసారి దేవుని దర్శించుకుంటే ఆ కోరికలు సిద్ధిస్తాయని ఏటా కూడా భక్తులు తరలి వస్తున్నారు. అందుకే దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారు. అలాగే ఉచిత ప్రసాదాలు వీటిని కూడా కల్పిస్తున్నారు. అలాగే గతంలో పార్కింగ్ ప్లేసు కిందనే ఉండేది, చాలా ట్రాఫిక్ ఇబ్బంది అయ్యేది. ఈసారి మాత్రం అలా కాకుండా కొండపైనే